హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. మరొకసారి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకున్న తర్వాత మీరు ఏ వ్యాపారం చేసినా ఖచ్చితమైన విజయం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎన్నో వ్యాపారాలు చెప్పున్నాను. దాదాపుగా 900 పైగా వ్యాపారాలు చెప్పున్నాను. కాకపోతే ఎప్పుడు నేను ఇలాంటి వ్యాపారం గురించి చెప్పలేదు. ఇలాంటి వ్యాపారం ఉన్నట్టు కూడా నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి నా దృష్టికి వచ్చింది ఈ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని నేను తెలియజెప్తున్నాను. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో ఈ వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్లో చూస్తూ ఉంటే థర్మాకోల్ షీట్లు కనపడుతూ ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ వేస్ట్గా పడేస్తూ ఉంటారు. దాని గుండా పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో మనం చూస్తూ ఉంటాము. అవి నీళ్ళల్లో మునిగిపోవు, అలాగే భూమిలో కాలిస్తే ఎక్కువ పొగ వస్తుంది. భూమిలో పెట్టినా కూడా పాడు కావు. వీటిను మనం జనరల్గా ఏ వస్తువు కొన్నా ఎలక్ట్రికల్ వస్తువులు మన ఇంటికి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలని అర్థంగా కొన్ని రోజులు ఉంచేసి పడేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ల్యాబొరేటరీస్లో అయితేనేమి, అలాగే చేపల మార్కెట్లోనైతేనేమి ఈ థర్మాకోల్ షీట్లు ఏమన్నా ఐస్ అంటే ఈ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఉపయోగించి ఈ విధంగా థర్మాకోల్ షీట్లు అనేవి ఏదో ఒక రూపాన మనకు వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగే కొంతమంది ఈ కొన్ని కంపెనీలలో ఏంటంటే థర్మాకోల్ షీట్లతోటి కొన్ని వస్తువులు పాడు కాకుండా ఆ థర్మాకోల్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుగోలు చేసి థర్మాకోల్ షీట్లు వాళ్ళు వస్తువులు వాడిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటారు. ఇవి ఈ మున్సిపాల్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీటిను ఎక్కడ పడేయాలని అర్థం కాక వాటిను వేస్ట్గా ఈ డంపింగ్ యార్డ్లో పడేస్తూ ఉంటారు. అది ఏం ఉపయోగపడదు కాబట్టి ఆ విధంగా పడేస్తుంటారు. ఇది గమనించిన మనకు థర్మాకోల్ ఇండియా ఒక కంపెనీ ఏం చేసిందంటే థర్మాకోల్ ఇండియా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వేస్ట్ను మొత్తాన్ని ఎలాగైనా ఈ పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో థర్మాకోల్ రీసైక్లింగ్ని ఏర్పాటు చేశారు. ఈ రీసైక్లింగ్ వల్ల పర్యావరణాన్ని కాపాడని కంపెనీ ఉద్దేశం. కాకపోతే ఈ అందరికీ అందుబాటులో ఉండాలి, అసలు ఈ రీసైక్లింగ్ కంపెనీ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఉద్దేశం మీద నాకు ఈ సమాచారం రావడంతో నేను అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు కంపెనీ ఏం చేస్తుందంటే ఒక రీసైక్లింగ్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ను మనం సొంతంగా కొనుగోలు చేయాలంటే 60,000 రూపాయల మిషన్ అవుతుంది. ఒక గంటకు వచ్చేసి మనం ఒక 12 కేజీల దాకా మనం మిషన్ రన్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ 60,000 ప్లస్ జిఎస్టీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో మనకు మిషన్ చేరుతుంది. మన ఇంట్లో వాడే కరెంటుతోనే మిషన్ రన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఏదైనా థర్మాకోల్ మనం కానీ సేకరించగలిగితే ఈరోజు చెత్త కాగితాలు అంటే పాతిన సామాను కొనే వ్యక్తులు ఉంటారు. అలాగే వీళ్ళంతా థర్మాకోల్ షీట్లో పక్కన పడేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు కంపెనీ ఏం చేస్తుందంటే మిషన్ను వాళ్ళకు ఫ్రీగా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాడ ఇంత థర్మాకోల్ ఉన్నదని వాళ్ళకి తెలియజేస్తే మిషన్ వాళ్ళకు అక్కడ ఫ్రీగా ఇస్తుంది. అది ఆ మిషన్ ద్వారా ఈ థర్మాకోల్ మొత్తం ముద్రగా తయారు చేసి కంపెనీ బైబ్యాక్లో ఉంటుంది కాబట్టి మిషన్ వరకు వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది. ఎందుకంటే మీరు థర్మాకోల్ మా కాడ ఇంత ఉన్నదని కంపెనీకి తెలియజేయడం వల్ల మీ కాడున్న థర్మాకోల్కు వాళ్ళు మిషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇస్తారు. లేని పక్షంలో మన కాడున్న థర్మాకోల్ వచ్చినట్టు మనం రీసైక్లింగ్ చేసుకోవాలనుకుంటే రెంట్ పర్పస్లో కూడా మిషన్ ఇస్తున్నారు. ఈ మిషన్ మనము ఈజీగా ఒక గంటకు 12 కేజీల దాకా మనం ఆడించుకోవచ్చు. ఈరోజు ఈ ముద్దగా వచ్చిన థర్మాకోల్ మీరు వీడియోలో కూడా చూశారు, ముద్దగా అవుతుంటుంది. అలాగే 3 వేరియంట్లో 3 రంగుల్లో వస్తుంది. ఇది వైట్ కలర్, కొంచెం లైట్ బిస్కెట్ కలర్. ఈ విధంగా రేటు 40 రూపాయలు కేజీ, 50 రూపాయలు, 60 రూపాయల రేట్లో ఉంటుంది. ఈ థర్మాకోల్ మొత్తం మనం ఈ రీసైక్లింగ్ చేసినాక రీసైక్లింగ్ ద్వారా వచ్చిన థర్మాకోల్ను కంపెనీ కొనుగోలు చేస్తుంది. అసలు కాన్సెప్ట్ ఇది. మరి ఎలా ముందుకెళ్ళాలి, ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు ఫ్రెండ్స్. ఏ వ్యక్తికైనా ప్రతి వ్యక్తికి ఇది సూటబుల్ అవుతుంది. కాకపోతే మనం థర్మాకోల్ను సేకరించగలిగి ఉండాలి. ఈరోజు మన ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంది, ఏదో మనకు థర్మాకోల్ ఒక చోట ఎక్కువగా కనిపించింది, దాన్ని తీసుకొచ్చి మన ఇంటికి ఆడేసుకుని ఇట్లా మనం సేకరించుకుంటూ ఉంటే ఏంటంటే కొంత థర్మాకోల్ అయిన తర్వాత ఒక మిషన్ రెంట్కి తీసుకోను, లేకపోతే కంపెనీ వాళ్ళతో మాట్లాడో మనం దాన్ని థర్మాకోల్ రీసైక్లింగ్ చేసుకొని మనం ఆదాయం సంపాదించవచ్చు. ఈరోజు ఎంతో మంది ఇలాంటి అవకాశం ఉపయోగించుకొని ముందుకెళ్లాలనేదే కంపెనీ ఉద్దేశం. అందులో భాగంగా ఈ సమాచారాన్ని మన సబ్స్క్రైబర్స్ మొత్తం తెలియజేస్తున్నాను. కాన్సెప్ట్ అది ఫ్రెండ్స్. వాస్తవంగా మీరు ఏ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ థర్మాకోల్ సేకరించండి,
ఈ రోజు వేస్ట్ గా పడిపోయే థర్మాకోల్ సేకరించడం వల్ల పర్యావరణానికి మీరు మేలు చేసినట్టుగా ఉంటుంది, అలాగే మీరు ఆదాయం సంపాదించినట్టుగా ఉంటుంది. ఈ రోజు కంపెనీ కూడా, ఈ థర్మాకోల్ ఇండియా వాళ్ళు కూడా ఇదే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ రీసైక్లింగ్ చేసిన దాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మనకు ఉపాధి అవకాశాన్ని కూడా చూపిస్తున్నారు. ఒక్కసారి కంపెనీ నెంబర్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఎన్నైనా చెప్పినా కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ మొత్తం కంపెనీ ప్రతినిధితో మాట్లాడి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ కంపెనీ ప్రతినిధితో మాట్లాడడం వల్ల మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. మీ డౌట్స్ ఏమో మొత్తం వాళ్ళు క్లియర్ చేస్తారు కాబట్టి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. కాబట్టి మీరు వ్యాపారంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఏరియాలో ఉండండి ఆ ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.